సువార్త ఎలా చేయాలి? ఈ ప్రశ్నకి చాలామంది చాలా సమాధానాలు చెప్తూ ఉంటారు. ఏదేదో చేస్తూ ఏదో అయిపోతుంటారు. కానీ మన రోల్ మోడల్ అయిన యేసయ్య చాలా సింపుల్గా చేశారు. వాటిలో ఇప్పుడు ఒక సంఘటన చూద్దాం. సురేష్ ఆగా ఇవాళ వడ్డీ ఏదయ్యా? ఈ వారంలో ఇచ్చేస్తా జక్కయ్య గారు. వారం ఆలస్యం కాబట్టి వడ్డీకి సగం వడ్డీ వేసి ఎక్స్ట్రా కట్టే. అయ్యా 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 నమస్కారం అండి. రండి రండి, ఇప్పుడే అనుకుంటున్నా మీ గురించి. మీరే వచ్చేసారు. అమ్మాయికి పెళ్లి కుదిరిందంటగా? అవునండి, మంచి సంబంధం. మీరేమైనా దయతలిచి కొంచెం డబ్బు అప్పుగా ఇస్తే. దావీదు, ఇక మాట్లాడుకో. నీ కూతురు అంటే నా కూతురు కాదా? 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇంటికి వచ్చి తీసుకో. అయ్యా, 50,000 చాలండి. కూతురు పెళ్లి మళ్ళీ మళ్ళీ చేస్తావా ఏంటి? ఘనంగా చెయ్యాలి. 10 రూపాయలు వడ్డీ గాడికి నెలకి ఎంత? 10,000గా. నెమ్మదిగా కట్టుకో. సరే సరే. యోసేపు యోసేపు, ఆగవయ్యా బాబు. ఏసై వస్తుంటే నువ్వేంటి ఇక్కడ? ఏసయ్యా? ఎవరి ఏసయ్యా? ఎక్కడ చూడు ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. అందరూ ఆయన దగ్గరికే పరిగెడుతున్నారు. ఈరోజు నేను ఎలాగైనా ఆయన చూడాలి. అక్కడ ఏదో పెద్ద సమూహం ఉందే, అక్కడికి ఏసయ్య వస్తారనుకుంటా. రెడీగా ఉండాలి. అబ్బా, ఇంతమంది ఉన్నారేంటి? మన హైట్కి ఆయన కనబట్టలేదే, ఎలా? ఐడియా. ఈ చెట్టు పైన చూస్తే ఎవరైనా కనబడాల్సిందే. చక్కయ్య తెలివైనడురా. అదిగో యేసయ్య, నేను చూశాను. జక్కయ్య, ఈరోజు నేను మీ ఇంట్లో ఉందామని అనుకుంటే మేడి చెట్టుపై ఏం చేస్తున్నావయ్యా? త్వరగా దిగిరా. యేసయ్య, మీరు మీరు మా ఇంట్లో రండి రండి రండి. అందరికి పెట్టండి భోజనం. యేసయ్య, తినండి అయ్యా, మీరు భోజనం చేయండి. యేసయ్య యేసయ్య, మీలాంటి వారు నాతో మాట్లాడతారని అనుకోలేదు. మీలాంటి వారు నా ఇంటికి వస్తారనుకున్నాను. అందరూ నన్ను అవసరానికి వాడుకునేవారు తప్ప వెనకాల తిట్టుకునేవారు. అయ్యా, మిమ్మల్ని చూస్తేనే గ్రేట్ అనుకో. అలాంటిది మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేశారు. నా ఇంట్లో ఉన్నారయ్యా మీరు. ఇప్పుడు చెప్తున్నాను, నా ఆస్తిలో సగం భాగం బేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంటలుగా చెల్లించేస్తాను. ఎందుకంటే యేసయ్య నా ఇంటికి వచ్చారు. ఇతను కూడా అబ్రహాం కుమారుడే. యేసయ్య ప్రతి ఒక్కరిని పట్టించుకునేవారు. వ్యక్తిగతంగా ప్రేమగా మాట్లాడేవారు. వాళ్ళతో కలిసి ఉండేవారు, భోజనం చేసేవారు. చాలా వరకు ఆయన సువార్త ఇలానే ఉండేది. ఆయన చేసిన విధానంలోనే మనము చేయునట్లు యేసయ్య కృప చూపించునుగాక. ఆమేన్.